ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఒక్క నిమ్మకాయతో మీరు ఇలా చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీ సొంతం అవుతారు, మీ దారికి వస్తారనమాట. ఎందుకంటే ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రేమించినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి అవ్వచ్చు, లేదా భార్య భర్తల మధ్య అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు అంటే బంధువుల రూపంలో అక్కో చెల్లో తోబుట్టువులో, లేకపోతే కొంతమంది స్నేహితులు, ఇట్లాంటి వారు ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల వారికి మీకు ఏంటంటే దూరం అనేది మాట పెరిగి దూరం అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వారిని మనం ఎంత ప్రయత్నించినా కూడా మాట్లాడరు, కానీ వారితో మాట్లాడాలని చెప్పి మీకు బాగా ఆసక్తిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గతంతో వారితో కలిసి ఉన్నటువంటి విధానం కానీ ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి వారిని దారిలోకి తీసుకురావటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అంటే ఫోన్లు కట్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు పట్టించుకోరు, ఏ రకంగా కూడా వారి దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాదు. అలాంటప్పుడు మీకు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. నిమ్మకాయకి ఏంటంటే ప్రకృతి యొక్క శక్తి, అలాగే దైవం యొక్క శక్తి కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి నిమ్మకాయకు ఉంటుంది అనమాట. అందుకే మనకు దిష్టిలు కావచ్చు, కొన్ని దోషాలు కావచ్చు, కొన్ని పూజల్లో ప్రత్యేకంగా ఏంటంటే నిమ్మకాయలను వాడుతూ ఉంటారనమాట. ఇది ఒక తాంత్రిక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి, అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. మీరేం చేస్తారంటే ఈ పరిహారం వచ్చేటప్పటికి ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మీతో కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండి తర్వాత మిమ్మల్ని సడన్గా అనుకోని కారణాల వల్ల దూరం పెట్టేశారు అని అనుకోండి. అలాంటి వ్యక్తిని దారిలోకి తీసుకురావడానికి నిమ్మకాయ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కొంతమంది అబ్బాయిలు అలా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు అలా చేసే ఉంటారు. అయితే ఏదైనా కానీ ఒక న్యాయమైనటువంటి సంబంధం కోసమే ఈ పరిహారం అనేది చేసుకోండి. కానీ మీరు ఎవరికి పడితే వాళ్ళకి చేయాలని చూస్తాం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉంటుంది అనమాట. కొంతమందిని భార్యాభర్తలను చూడండి, అనుకోని కారణాల వల్ల భార్యాభర్తలు వేరువేరుగా ఉంటూ ఉంటారనమాట. భార్య ఒక చోట పుట్టింటి దగ్గర ఉంటే భర్త వాళ్ళ ఇంట్లో ఉంటాడు. పిల్లల మధ్యలో ఇబ్బంది పడటము, అలాగే భార్యాభర్తలు కూడా మనసులో ప్రేమలు ఉంటాయో ఉండవో ఏదన్నా కానివ్వండి. ఎందుకంటే అది ఒక వివాహ బంధం కాబట్టి వారికి కలిసి ఒక చోట, అంటే ఏ సమయంలో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే జీవితాలు అనేవి బాగుంటాయి అన్నమాట. అంతేకాని వివాహాలు అయిన తర్వాత పుట్టింటి దగ్గర ఉండటం అంటే ఆడదానికి అంతకన్నా నరకం అనేది ఇంకొకటి ఉండదు అనమాట. అలాగ కొంతమంది జీవితాలు ఏంటంటే చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉంటున్నారు. బయటికి ఏంటంటే తిరుగుతూ ఉంటారే కానీ లోపల అనేది నరకం అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళకు ఉన్నటువంటి బాధలు కాక ఇంకా వాళ్ళకి చుట్టూతో చూపించేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా రక్త సంబంధికులు అవ్వచ్చు, మన అనుకునేటటువంటి మనుషులు అవ్వచ్చు, నరకం చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ బాధ ఒక ఎత్తు అయితే ఈ చుట్టూతో ఉన్నటువంటి జనం పెట్టేటటువంటి బాధ మరొక ఎత్తు అనమాట ఒక ఆడదానికి. అలాగా ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరండి. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోరు అనమాట. ఎవరో నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి పరిస్థితి, భర్త మంచివాడు కాకపోతే పుట్టింటికి వస్తే కడుపులో పెట్టుకునే కన్న తల్లి ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. కానీ ఈ రోజుల్లో మీరు సరిగ్గా ఆలోచించుకున్నట్లయితే భర్త దగ్గర పడే బాధే ఒక రకంగా బెటర్ అనిపించింది. పుట్టింట్లో ఒక తల్లి పెట్టే బాధను, లేకపోతే తండ్రి పెట్టే బాధను కొంతమందిని పోల్చుకుంటే భర్త పెట్టే బాధ నయం అనిపించింది అనమాట. ఎందుకంటే బయటికి అడుగు పెడితే అందరి చేత పడాల్సి వచ్చింది అనమాట.
కాబట్టి అంత గొప్ప మనస్తత్వాలు ఈ రోజుల్లో అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వాలు కడుపును కన్నటువంటి తల్లికే ఉండనప్పుడు ఇంకెవరికి ఉంటే మీరు ఆలోచించండి. కాబట్టి కష్టమో నిష్ఠూరమో భార్యాభర్తలు ఒక చోట ఉండాలి. లేదంటే మాత్రం అక్కడ ఆ భర్త నరకం పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు అని అనుకుంటే మీరు పక్కకు వచ్చారనుకోండి, అంతకన్నా ఎక్కువ నరకం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే పెడతారనమాట. కాబట్టి అలాంటి వారు ఏంటంటే ఇప్పటికైనా మనసులు మార్చుకొని చెప్పుడు మాటలు అనేవి వినకుండా, వయసులు వస్తున్న పెద్దవాళ్ళు కన్న తల్లి కదా కన్న తండ్రి కదా అని చెప్పేసి కొంతమంది మాటలు వింటూ ఉంటారండి. వాళ్ళకు వయసులు వస్తాయి కానీ బుద్ధులు కొంతమందికి ఉండవన్నమాట. బుద్ధులు ఉన్న వాళ్ళైతే కాపురాలు సరిదిద్దుతారు కానీ మొగుడు పిల్లల మీద ఒకరికి చాడీలు చెప్పరనమాట. ఎందుకంటే వీళ్ళు తెలిసి తెలియని వయసుల్లో ఉంటారు. మా అమ్మే అలా చెబుతుందిగా, మా నాన్న అలా చెప్తున్నాడుగా అని చెప్పేసి వీళ్ళేంటంటే మనసులు మార్చుకుంటూ ఉంటారనమాట. అలాగా భర్త మీద ద్వేషం పెంచుకోవటం, లేకపోతే భార్య మీద ద్వేషం పెంచుకోవటము, అలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ అంటల్లా, పెద్ద వయసుకు తగ్గట్లుగా పెద్దరికంగా ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా లెక్క ప్రకారం అయితే నాకు అదే అర్థమైంది. కానీ ఎక్కువ శాతము శరీరానికి వయసు ఉంటుంది కానీ బుద్ధికి వయసు లేని పెద్దవాళ్ళు చాలామంది ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వారు పిల్లలు మీరే గ్రహించి మీ జీవితాలను మీరే సరిదిద్దుకోండి. ఒక తల్లి తన భర్త మీద ఒక కూతురుకు చెప్తుందంటే ఆ తల్లికి సరైన అవగాహన లేదు అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎలాంటి ఓడన్నా కానీ సర్దుకోమ్మా అని చెప్పిద్ది కానీ తన అనుకూలతను బట్టి సర్దుకోమని కొన్నిసార్లు తిట్టమని ఇలాంటివి చెప్తున్నారు అని అంటే ఆ తల్లిదండ్రులకు సరైన అవగాహన లేదని అర్థం. ముఖ్యంగా ఇలాంటి తల్లుల మాట అసలు పొరపాటును కూడా వినమాకండి. వింటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు. అలా అవకాశాలకు తగ్గట్లుగా రంగులు మార్చేటటువంటి ఓసరవల్లిలాగా మారేటటువంటి ఆ తల్లి తన సుఖం తను ఎప్పుడైనా చూసుకుంటా ఉంటుంది కానీ మిమ్మల్ని ఉద్ధరించడం చేయటం అనేది అలాంటివి చేయదు. తన మాట విన్నటువంటి చివరకు మీరు ఒంటరిగా మిగిలిపోతారనమాట. సరే, కారణాలు ఏమన్నా కానివ్వండి, అలా ఏదన్నా ఉన్నా కూడా మీ భర్తల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. దానికి ఏంటంటే ఒక నిమ్మకాయ కావాలి. ఇది ప్రేమించే అబ్బాయి కోసం అమ్మాయి కోసం చెప్పుకున్నట్లుగా ఒక న్యాయమైనటువంటి బంధం కోసం, స్నేహితుల కోసం అవ్వచ్చు, లేదా ఇట్లా ఒక న్యాయమైన సంబంధం కోసం మీరు చేసుకోవచ్చు అనమాట. అలా ఒక నిమ్మకాయ తీసేసుకొని మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక పెద్ద సైజులో నిమ్మకాయ తీసుకోండి. దాని మీద ఘాట్లు కానీ అలా ఏమీ ఉండకూడదు. చక్కగా కాస్త నీటితో కడిగేసేయండి. నిమ్మ చెట్టు ఉంటే చక్కగా డైరెక్ట్గా చెట్టు నుంచి కోసుకుంటే ఇంకా మీకు మంచి పవర్ అనేది ఉంటుంది నిమ్మకాయకి. లేదు అని అనుకుంటే కొనుక్కొచ్చుకున్నటువంటి నిమ్మకాయ అయినా సరే చక్కగా నీటితో కడిగేసుకోండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఏ రోజైనా చేసుకోవచ్చు, రోజుతో అయితే పని లేదనమాట. కానీ మీరు చేసేటప్పుడు మీకు సెంటిమెంట్గా ఉండే కొన్ని రోజులు ఉంటాయి కదా, అలాంటి రోజైనా చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు, అమావాస్య చేసుకోవచ్చు, ఇట్లా లేదా ఏ రోజైనా చేసుకోవచ్చు మీ అనుకూలతను బట్టి. కానీ చేసే రోజు మాత్రం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ నిమ్మకాయ మీద మీరేం చేస్తారంటే ఆ వ్యక్తి పేరు రాయాలి. అంటే మీరు అబ్బాయి కోసం చేస్తున్నారు అనుకోండి, ఆ అబ్బాయి పేరు, లేదా అబ్బాయి అమ్మాయి కోసం చేస్తుంటే ఆ అమ్మాయి పేరు, అలా రాసేసి పేరు రాసేసేయండి. ఆ వ్యక్తి పేరు రాసేసి కింద ఏంటంటే మా మాట వినాలి, మా దగ్గరికి రావాలి అని చెప్పేసి కింద రాయండి. ఇదంతా కూడా ఒక ఎరుపు రంగు స్కెచ్ తోటి రాసేసేయండి. ఎరుపు రంగు స్కెచ్తో రాయటం వల్ల ఏంటంటే దోషం అనేది పూర్తిగా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా నిమ్మకాయ తీసుకున్నాము, మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు మా మాట వినాలి, ఇక అంతే. రెడ్ స్కెచ్ తోటి రాయాలి. అలా రాసేసేయండి అంతే. అలా రాసేసి ఇక సంకల్పం చెప్పేసుకొని మీ తల చుట్టూ ఒక 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి చక్కగా తిప్పేసేసుకొని ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదట్లో మీరు ఆ నిమ్మకాయని పాతి పెట్టండి. అది వేప చెట్టు అవ్వచ్చు, లేదా రావి చెట్టు అవ్వచ్చు. పెద్ద చెట్లు మీ ఇళ్ళ దగ్గర ఏదైనా ఉంటాయి కదా, ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెట్టండి. పాతి పెట్టడం కొంచెం మట్టి కొంచెం అట్లా తీసేసి ఆ నిమ్మకాయని పెట్టేసేసి లోపల మట్టి వేసేసేయండి. ఎవరికి కనిపించకుండా పెట్టేసేసేయండి. చెట్టు మొదట్లో పెట్టండి. మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టు దగ్గర పెట్టండి. ఎందుకంటే వేప చెట్టు కూడా మనకు దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టు దగ్గర పెట్టండి, లేకపోతే రావి చెట్టు దగ్గరైనా పెట్టొచ్చు అనమాట. అలా పెట్టేసేసి మట్టి కప్పేసేసి మీరు మామూలుగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య కూడా ఇలాగే
అంటే మేము ఇట్లా పెట్టేసినట్లుగా మట్టిలో ఆ సమస్య కూడా అలాగే వెళ్ళిపోవాలి, వారు మాకు సొంతం అవ్వాలి, ప్రేమతో మా దగ్గరికి రావాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా పెట్టేసేసేయండి. ఇలా చేసి మీరు అలా వెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్గా 24 గంటల్లో రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే వారి దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇట్లా ఏదో ఒకటి, లేదా మీరే పలకరించండి. పలకరిస్తే అంతకు ముందల అంటే మాట్లాడటానికి కూడా, మొహం చూడటానికి కూడా ఇష్టపడని వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళే చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం తగ్గినా పర్వాలేదన్నమాట. అట్లా ఏంటంటే ఈ బాధపడే కన్నా కూడా మనమే ఒకటికి 4 సార్లు మన అనుకునేటటువంటి మనుషులను పలకరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేసామని చెప్పేసి ఎవరికి చెప్పవద్దు. సింపుల్గా ఒక్క 5 రూపాయలు ఉంటే చాలు. ఒక్క 5 రూపాయలతో మీరు నిమ్మకాయ తెచ్చుకుంటే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదా నిమ్మకాయతో ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలని బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.